తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారికి ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎందుకు గతంలో మేము చాలా సార్లు ప్రశ్నించాం, వందల సార్లు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, నాలా కబ్జాలు, ఫుట్పాత్ కబ్జాలు, వాస్తవాలతో నిత్యం మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము. ఆయన కూడా అధికారుల స్పందన లేదు. ఎందుకు లేదు? మీరేమో తెలంగాణ రైజింగ్ 2047 మీద పెద్ద పెద్ద చెప్తున్నారు. మీరు చాలా కష్టపడుతున్నారు, దానికి ఎవ్వరు కూడా కాదు అని అనలేరు. చాలా కష్టపడుతున్నారు మీరు. కానీ జిహెచ్ఎంసీలో 1000 కోట్ల అవినీతి జరుగుతుంది, చెరువులు కబ్జాలు. హైడ్రా ఏం చేస్తుంది చెప్పండి? హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు? చెరువుల పరిరక్షణ, మూసి పరిరక్షణ. పరిరక్షణ అంటే ఏంది? సుందరీకరణ చేయడం కాదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సుందరీకరణ. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. అదే పరిరక్షణ అంటే. ఇక జిహెచ్ఎంసీల అక్రమ నిర్మాణాల గురించి చెప్పనవసరం లేదు. టౌన్ ప్లానింగ్ అంతా ప్రక్షాళన చేయండి. మా కంప్లైంట్లు చూడండి, ఎన్ని ఉన్నాయి ఫిర్యాదులు. నోటీసులు ఇస్తున్నారు, నోటీసులు ఇచ్చి మళ్ళీ కోర్టు నుంచి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చి స్టేలు తెచ్చుకుంటున్నారు. ఎవరు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. వారికి సహకరిస్తుంది అవినీతి అధికారులే. ప్లస్ కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు సీజ్ చేస్తున్నారు, అక్కడ బోర్డులు పెడుతున్నారు, 2 రోజుల తర్వాత మళ్ళీ తీసేస్తున్నారు. ఏం జరుగుతుంది? కాబట్టి హైదరాబాద్ వినాశనానికి దారి తీస్తున్నారు ఈ అవినీతి అధికారులు. మీరేమో తెలంగాణ గ్లోబల్ సిటీ అంటున్నారు, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అంటున్నారు. అయిపోయింది హైదరాబాద్ మొత్తం నాశనం. చెరువులు కబ్జాలు, వర్షాలు పడితే అస్తవ్యస్తం, నాలాలు కబ్జాలు. కాబట్టి ఇప్పటికైనా కన్ను తెరవని పురపాలక శాఖ మంత్రి గారు, సీఎంఓ హైదరాబాద్ లో అవినీతి అధికారుల గురించి, అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మీ ఆఫీస్ లో, మీ కార్యాలయంలో ఆర్టీఏ పెట్టినా లేదు. చూడండి అసలు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మరి? కాబట్టి దీని మీద మీరు తక్షణమే ఒక సమీక్షా సమావేశం ఏర్పడండి. ఈ అవినీతి అధికారులను సస్పెండ్ చేయండి, విధులు తొలగించండి. మేము అదే మాట్లాడతాము. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విచ్చలవిడిగా అసలు గత ప్రభుత్వంలో ఎట్లుందో ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. అది మీ తప్పు కాదు, మీ నిర్లక్ష్యం. మీరు పురపాలక శాఖ మంత్రి, మీ దృష్టికి మేము నిత్యం తీసుకొస్తున్నాం. చూడండి, మావి తప్పైతే మా మీద కేసు పెట్టండి, లేదంటే ఆ అవినీతి అధికారులను జైల్లో పెట్టండి. సస్పెండ్ జైల్లో పెట్టాలి, ఇంట్లో కాదు. వాళ్ళు తిన్న అవినీతి మొత్తం బయటకు తీయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలన్నీ అప్పులు చేసే అవసరం లేదు ప్రభుత్వాలకు. ఈ అవినీతి సొమ్మును మళ్ళీ రికవర్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి పురపాలక శాఖ మంత్రి గారు. తక్షణమే ఈ అవినీతి అధికారులను సస్పెండ్ చేయండి. జిహెచ్ఎంసీ మీద ఒక సమీక్ష చేయండి. మా ఫిర్యాదు చూడండి, 1000 కోట్ల అవినీతి. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.